హాయ్ పిల్లలు. ఈరోజు మనం పంచతంత్రంలోంచి భలే అద్భుతమైన కథ విందాం. అదేంటంటే తెలివైన కోతి మూర్ఖపు మొసలి. వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఆ భలే సరదాగా ఉంటుంది కథ. ఇందులో ఒక తెలివైన కోతి ఉంటుంది, దానికి స్నేహంగా ఒక మొసలి కూడా ఉంటుంది. అవును. అనగలగా ఒక నది ఒడ్డున ఓ పెద్ద నేరేడు చెట్టు ఉండేదన్నమాట. ఆ చెట్టుపైన ఒక కోతి హాయిగా సంతోషంగా నివసించేది. హ్మ్, అదే నదిలో ఒక పెద్ద మొసలి కూడా ఉండేది. ఆ కోతి, మొసలి మంచి స్నేహితులయ్యారు. ఎలాగంటే రోజూ ఆ కోతి చెట్టుకున్న తియ్యటి నేరేడు పళ్లను కోసి కొన్నిటిని కింద నదిలో ఉన్న మొసలి కోసం విసిరేసేది. పాపం, ఆ మొసలికి ఆ పళ్ళు అంటే భలే ఇష్టం. ఎంతో ఇష్టంగా తినేది. అలా రోజూ పళ్ళు పంచుకోవడం వల్ల వాళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అవును, స్నేహం భలేగా సాగిపోతోంది. అయితే ఒకరోజు ఉమ్, ఏమైందంటే ఆ మొసలి ఇంటికి వెళ్ళింది కదా, అక్కడ తన భార్య ఏదో అనారోగ్యంగా ఉన్నట్టు నటించింది. అయ్యయ్యో, మొసలికి కంగారు వేసింది కదా పాపం. అప్పుడు ఆ మొసలి భార్య అంది, నా ఆరోగ్యం బాగవ్వాలంటే ఆ చెట్టు మీద ఉండే నీ స్నేహితుడి గుండె కావాలి అని పట్టుబట్టింది. అబ్బో, గుండె కావాలందా? మొసలికేం చేయాలో తోచలేదు. ఒక పక్క ప్రాణస్నేహితుడు, ఇంకో పక్క భార్య మాట. అవును, చాలా సంఘర్షణ పడింది. స్నేహితుడికి ద్రోహం చెయ్యడమా వద్దా అని. అంటే స్నేహితుణ్ణి మోసం చేయడంటే బాధ కదా. కాని భార్య ఊరికే ఒత్తిడి చేసింది, వినలేదు. చివరికి పాపం మొసలి భార్య మాటకు లొంగిపోయింది. సరేనని తన స్నేహితుడైన కోతిని ఎలాగైనా మోసం చేసి తన భార్య దగ్గరకు తీసుకురావాలని నిర్ణయించుకుంది. ఎంత కష్టమైన పనో కదా అది. ఆ తర్వాతి రోజు మొసలి ఏమీ ఎరగనట్టు అలా నవ్వుతూ కోతి దగ్గరకు వెళ్ళింది. కోతిబావా, కోతిబావా అని పిలిచి, ఈరోజు మా ఇంట్లో నీకు పెద్ద విందు ఏర్పాటు చేశాను. మా ఆవిడ నిన్ను రమ్మంది, రావా అని అడిగింది. ఇంకా నది దాటాలి కదా, పర్లేదులే, నా వీపు మీద కూర్చో, ఇట్టే తీసుకువెళ్తాను అని కూడా చెప్పింది. విందు అనగానే కోతికి ఎంత సంతోషం వేసిందో. అలాగే బావా, వస్తాను అని చెప్పి గబుక్కున మొసలి వీపు మీదెక్కి కూర్చుంది. ఇద్దరూ కలిసి అలా నదిలో ప్రయాణం మొదలుపెట్టారు. కోతి ఏమో చుట్టూ చూస్తూ భలే సంబరపడిపోతోంది. అలా వాళ్ళు నది మధ్యలోకి వెళ్లారు, కబురులు చెప్పుకుంటూ. అప్పుడు మొసలి నెమ్మదిగా అసలు విషయం చెప్పేసింది. కోతిబావా, నన్ను క్షమించు. మా ఆవిడ ఆరోగ్యం బాగాలేదు. తనకి నీ గుండె కావాలట, అందుకే నేను తీసుకెళ్తున్నాను అని. ఆ మాట వినగానే కోతికి గుండె బాగినంత పనైంది. దేహం చల్లబడిపోయింది. అయ్యో, ఇంత నమ్మకంగా ఉంటే ఇలా మోసం చేస్తాడా అని భయంతో వణికిపోయింది. కాని ఆ కోతి చాలా తెలివైంది గదా, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. భయం నుండి వెంటనే తేరుకుంది. వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది. అయ్యయ్యో మొసలిబావా, నా గుండె కావాలా, అదెంత ముఖ్యమైనదో. దాన్ని నేను ఎప్పుడూ జాగ్రత్తగా చెట్టు తొర్రలో దాచుకుంటాను. నువ్వు ముందే చెప్తే తెచ్చుకునేవాణ్ణి కదా, ఇప్పుడెలా? సరేలే, నన్ను మళ్ళీ చెట్టు దగ్గరికి తీసుకెళ్ళు, నా గుందె తెచ్చి నీకిస్తాను అని భలే అమాయకంగా చెప్పింది. పాపం ఆ మొసలికి కోతి తెలివితేటలు తెలియవు కదా, అది మూర్ఖపు మొసలి. ఆ మాటలు నిజమే అని నమ్మేసింది. అవునా? అయ్యో, ఎంత పని జరిగింది! పద పద, త్వరగా వెనక్కి వెళ్దాం అని చెప్పి కోతిని మళ్లీ నది ఒడ్డున ఉన్న చెట్టు దగ్గరికి తీసుకొచ్చింది. ఇంకేముంది చెప్పండి. నది ఒడ్డుకు చేరగానే కోతి ఒక్క ఉదుటుల రివ్వున మొసలివీపు మీద నుంచి దూకి చెట్టుపైకి ఎక్కేసింది. హమ్మయ్యా, ప్రాణాలు దక్కాయనుకుంది. చెట్టు కొమ్మ మీద నుంచి కింద ఉన్న మొసల్ని చూసి గట్టిగా నవ్వింది. ఓరి మూర్ఖపు మొసలి, గుండె ఎవరైనా చెట్టుమీద దాచుకుంటారా? అది లేకుండా బ్రతకగలరా? అది నా శరీరంలోనే ఉంటుంది. నీ మోసానికి నేను భయపడలేదు చూసావా? నీలాంటి మూర్ఖుడితో నా స్నేహమేంటి, పో అని గట్టిగా అరిచింది. అప్పుడు కాని మొసలికి అర్థం కాలేదు తన తెలివి తక్కువతనం. కోతి తెలివికి ఆశ్చర్యపోయింది. చేసిన మోసానికి సిగ్గుపడుతూ నెమ్మదిగా అక్కడినుంచి వెళ్ళిపోయింది. ఆ రోజుతో వాళ్ల స్నేహం ముగిసిపోయింది. చూశారా, మోసం చేస్తే స్నేహం ఎలా పోతుందో? అవును. ఈ కథలో కోతి ఎంత తెలివిగా ప్రమాదం నుంచి బయటపడ్డిందో కదా. ఆపద వచ్చినప్పుడు భయపడకుండా ఇలా తెలివిగా ఆలోచించాలి. అంతేకాదు, నమ్మిన స్నేహితుణ్ణి మోసం చేయడం ఎంత తప్పో కూడా తెలుస్తుంది. మోసం వల్ల మంచి స్నేహం కూడా పోతుంది. నిజమే, నమ్మకాన్ని కాపాడుకోవడం స్నేహంలో చాలా ముఖ్యం. మరి ఆలోచించండి పిల్లలు, నిజమైన స్నేహమంటే ఎలా ఉండాలి? మనం మన స్నేహితులకు ఎప్పుడూ నమ్మకంగా ఉండాలి కదా. సరే, మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. బాయ్ బాయ్. ఉంటా మరి.